మన జీవితంలో మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలు కొన్నిటికి మనం ఊరికినే లొంగిపోతాం, కొన్నిటికి మనం ఊరికినే మనం వెళ్ళి వాటిలో చిక్కుకొని పోతాం. పక్షికి వల వేసినట్టుగా వేటగాడు అపవాదైనటువంటి సాతాను నీ దారిలో వలేసి నిన్ను పట్టుకోవడానికి నీకు నచ్చనది నీకు వల వేయడు, నీకు ఇష్టం లేని వలను తీసుకొచ్చి వేయడు. నీకు దేని విషయంలోనైతే బలహీనత ఉందో, దేన్నైతే మీరు అదుపు చేసుకోలేకపోతున్నారో, ఏది మీ ఆధీనంలో లేకుండా వెళ్ళిపోతుందో దానినే నీకు ఎర్రగా చేస్తాడు. ఒకవేళ నీ నాలుక నీ ఆధీనంలోంచి వెళ్ళిపోయిందనుకో, నీ నాలుకతో నోటుకొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి అయిపోయావనుకో, రేపు నీ నాలుకే నీకు ఒక ఉరిగాను నీకు శాపంగా పెడతాడు. ఒకవేళ నీ భోజనమే నీకు ప్రియంగా మారిపోతే, కడుపే నీకు దేవుడైతే నీ భోజనమే నీకు ఉరిగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. నీకు ఏది బలహీనత, దేన్ని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావో అదే అపవాది నీకు ఒక ఎర్రగా నీ ముందు పెడతాడు, పెట్టి ఆ ఎర్రలోనే నిన్ను చిక్కిస్తాడు. కనుక మనం దేవుణ్ణి ఏం అడగాలంటే, నాకు అన్నిటి మీద అదుపు ఉంది, నాకు అన్నిటి మీద నియంత్రణ ఉంది, నన్ను నేను కంట్రోల్లో ఉంచుకునే వ్యక్తి నేను అనుకోకుండా మనము దేవునిని అడగాలి. ప్రభువా, ఇంద్రియ నిగ్రహపు శక్తినిచ్చేటువంటి ఆత్మను మాకు దయచేయండి అని అడగాలి. సో టెంపర్మెంట్, స్పిరిట్ ఆఫ్ టెంపర్మెంట్ నాకు కావాలి, సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్ నాకు కావాలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలగాలి ప్రభు అని దేవుని మనం వేడుకున్నట్లయితే అలాంటి ఆత్మను దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు మీకు ఆ రోషం లేకపోతే నువ్వు పాపాన్ని ఎదిరించడం చాలా కష్టం అవుతుంది. రాజీగా వెళ్ళిపోవడం మొదలు పెడితే ప్రతిదీ కాంప్రమైజ్ అయిపోతాం మనం.